బాగి తన భార్య అని అరుంధతి తాళి బాగి మెడలో కట్టానని అమర్‌కి గతం మొత్తం గుర్తుకు వచ్చి ఉంటుంది. దాంతో రాథోడ్ కూడా అవును సార్ అంటూ కన్ఫర్మ్ చేసి ఉంటాడు. అయితే అమర్ మరింతగా గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బాగి, అమర్‌కి కలిపి ఒక బిడ్డ పుట్టిన సంగతి అమర్‌కి గుర్తుకు వస్తుంది. రాథోడ్, నాకు బాగీకి ఒక పాప పుట్టింది కదా! తను ఎవరు? తను ఎక్కడ ఉంది? చెప్పు రాథోడ్ చెప్పు అని అమర్ రాథోడ్‌ని నిలదీస్తూ ఉంటాడు. దాంతో రాథోడ్ ఏడుస్తూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఆ పాప మీ దగ్గరే ఉంది సార్. ఆ పాప మరెవరో కాదు బుజ్జమ్మనే అని నిజాన్ని రాథోడ్ చెప్పేస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా రాథోడ్? బుజ్జమ్మ నా కూతురా? నాకు బాగీకి పుట్టిన కూతురా? అని అమర్ చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. అవును సార్, బుజ్జమ్మ మీ కూతురే సార్. బాగీ మేడంకి మీకు పుట్టిన కూతురే బుజ్జమ్మ సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. బుజ్జమ్మ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటూ ఉంటే అమర్‌కి, రాథోడ్‌కి ఇలా నిజం చూపిస్తూ ఉంటారు. బుజ్జమ్మే మీ పాప సార్, బుజ్జమ్మే మీ పాప అంటూ రాథోడ్ మరీ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. బుజ్జమ్మ మా పాపనా అని బుజ్జమ్మతో గడిపిన విషయాలన్నీ కూడా అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. హలో అండి అని అమర్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడం, హాయ్ డాడీ అని బుజ్జమ్మ అమర్‌ని హగ్ చేసుకున్న సంఘటనలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. అలా నిజం తెలుసుకున్న తర్వాత పిల్లలందరూ మొక్కులు తీర్చుకొని ఉంటారు. బాగీ కూడా మొక్కు పూర్తి చేసుకొని ఉంటుంది. తర్వాత అమర్ బుజ్జమ్మ చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటే బుజ్జమ్మ పక్కన బాగీ అమర్‌ని చూస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటారు. అయితే అమర్‌కి నిజం తెలిసిపోయింది కాబట్టి బుజ్జమ్మ వైపు, బాగీ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. చూపుల్లో ఏదో తేడా వచ్చింది అని మనోహరి కనిపెట్టి చాలా షాకింగ్‌గా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. బాగీ కూడా చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నడుస్తూ ఉంటుంది.